నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి పాత సీఎంను చూస్తారు పరిపాలనలో అని చెప్పినటువంటి చంద్రబాబు నిన్న అసెంబ్లీలో 2004-2019లో పార్టీ ఓడిపోవడానికి నేనే కారణం అని చెప్పి ఆయన స్వయాన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా పరిపాలనను పట్టించుకున్నంత విధంగా నేను పార్టీని పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మరి చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సని రాజేష్ గారు. నమస్కారం సార్. నేను చంద్రబాబు గారు 2004-2019లో పార్టీ ఓడిపోవడానికి నేనే కారణం అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. సో గతంలో కూడా మనం విన్నాము, కొన్నిసార్లు ఓటమి పాలైనప్పుడు జన్మభూమి కమిటీల వల్లే ఆయన ఓడిపోయారని చెప్పి, ఇప్పుడు ఎట్లా వాలంటీర్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటున్నాము. సో పరిపాలన పట్టించుకున్నట్టు పార్టీని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అది నిజంగా జరిగిందంటారా? అందువల్లనే పార్టీ అప్పుడు ఓడిపోయిందంటారా? మరి ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ 2004 నాటికి 2019 నాటివి కూడా రెండు భిన్న పరిస్థితులు. 2004 నాటి పరిస్థితి ఏంటి అంటే 2004కి ముందు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆయన సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చారు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు, పాలనని ప్రజలకు చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చారు, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి రంగంలో తనదైన ముద్ర ఉండాలి అని చెప్పని తపతపలాడేవారు. అయితే ఇదే ప్రాసెస్లో రాష్ట్రంలో, దేశంలో కూడా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా, ఆనాటి సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా ఒక కార్పొరేటు సీఈఓగా ఆయనకి ఎక్కువగా పేరు వచ్చింది. అంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే సాంకేతికతకి దూరంగా, టెక్నాలజీ పట్ల పెద్ద అవగాహన లేని వ్యక్తులుగా, ప్రతి చిన్నదానికి తన పిఏ మీదో సెక్రటరీ మీదో ఆధారపడి వారి సలహా సంప్రదింపులతోటే నిర్ణయాలు చేసే నాయకులనే దేశం చూసింది. అటువంటి స్థితి నుంచి టెక్నాలజీ లిటరసీ అంటే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న నాయకుడిగా దేశానికి, ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారు పరిచయం అయ్యారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే అదొక మేనియాగా ఆయనలో మారిపోయింది. ఇక్కడ గమనించుకుంటే 1995లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనాపరమైన సంస్కరణలకు ఆద్యుడు. ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు, మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా. చంద్రబాబు నాయుడు గారు పాలన్నే గ్రామాల చెంతకి, ప్రజల చెంతకి తీసుకొచ్చారు. అధికార వ్యవస్థని ప్రశ్నించే హక్కు ప్రజలకు కల్పించారు. సిటిజన్ చార్టర్ అమల్లోకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో అధికార వ్యవస్థని ప్రజలకు అకౌంటబుల్ చేశారు. ప్రజలు ఏదైనా ఒక గ్రామ సభలో ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది మళ్ళీ తిరిగి గ్రామ సభ నాటికి అధికార వ్యవస్థ ఇచ్చి తీరాల్సిన అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. ఆ రోజుల్లో ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుని రిజిస్టర్ చేసేవారు. ఆ రిజిస్టర్ చేసిన దరఖాస్తు ఎందుకు పరిష్కరించారు, ఎందుకు తిరస్కరించారు అనేది ప్రజలకు వివరించి చెప్పాల్సిన పరిస్థితి. ఆ విధంగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం ద్వారా ప్రజలకి పౌర సేవలు మెరుగ్గా అందే విధంగా చూశారు. కానీ ఈ ప్రాసెస్లో ఆయన ప్రజలకు చేరువవుతున్నా కదా అనుకున్నారు తప్ప ప్రజలని ఓటర్గా, ఓటు బూత్కి చేర్చే తన శ్రేణుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 94 to 2004, 94 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ నెగ్గిన తర్వాత 95 ఆగస్టు చివరి వరకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 2004 ఓటమి చెందే వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే వరకు దశాబ్ద కాలం పాటు మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేనున్నా. ఆ రోజు పరిస్థితి ఏంటంటే నాకు 24 నుండి 25వ సంవత్సరం వచ్చిన నాటి నుంచి 34 నుండి 35వ సంవత్సరం వచ్చే వరకు దశాబ్ద కాలం పాటు నేనున్నా. ఈ దశాబ్ద కాలంలో గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు పాలన అని చెప్పని గ్రామ సభలు జరిగాయి. శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అధికారులు వచ్చేవాళ్ళు, కార్యకర్తలతో మమేకం అయ్యి పార్టీ స్థానిక నాయకత్వంగా మేమే ఆ కార్యక్రమాల నిర్వహణ చూడాల్సి వచ్చేది. తర్వాత 13 జన్మభూమి ప్రోగ్రాములు జరిగినాయి. ఈ జన్మభూమి ప్రోగ్రాములు జరిగిన ప్రతి సందర్భంలో గ్రామ సభకి నోడల్ ఆఫీసరు, అప్పటి జెడ్పీ సీఈఓ మా గ్రామానికి నోడల్ ఆఫీసరు, ఆయన ఆధ్వర్యంలో అధికార వ్యవస్థ అంతా వచ్చేవాళ్ళు, ప్రజలు అటెండ్ అవుతుండేవాళ్ళు. మా కర్మ ఏంటంటే ప్రతి గ్రామ సభకి లంచ్ మేమే అరేంజ్ చేయాల్సి వచ్చేది 13 సార్లు. దానికేం సపరేట్ గ్రాంట్ ఏమి ఎవరు, గ్రామ స్థాయిలో పెత్తనం చేసేవాళ్ళం నేనే పెట్టాలి. వీటికి తోడు 95లో మండల ఎలక్షను, 95 పంచాయతీ ఎలక్షను, 96 పార్లమెంట్ ఎలక్షను, మళ్ళీ 98 పార్లమెంట్ ఎలక్షను, మళ్ళీ 99లోనే అంటే 13 నెలలకి వాజ్పేయి గారి ప్రభుత్వం కొప్పుగొలి
అసెంబ్లీ టెన్యూర్ కూడా అయిపోయి మళ్ళీ 99లోని అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. 99 అసెంబ్లీ ఎలక్షన్స్, 2001 పంచాయతీ ఎలక్షను, 2001 మండల ఎలక్షను, ఈలోపు కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్, మా కాన్స్టిట్యున్సీలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది దాని ఎలక్షను, వీటికి తోడు మధ్యలో కార్యకర్తల మీటింగ్లు ఇవన్నీ కలగలిసి ఆ గ్రామ స్థాయిలో పార్టీ నిర్వహించే వాడి మీద ఎంత బడ్డాను, అక్కడ ఏం ఆదాయ వనరులు ఉంటాయి. దాంతో ఇంకా వేరే ఎవరెవరి గురించి అవసరం. నా ఎగ్జాంపులే చెప్తున్నా. 24వ సంవత్సరంలో ఊరు పెత్తనం బాధ్యత తీసుకున్న నాకు 34 నిండేటప్పటికి నాకున్న ఆస్తులన్నీ అయిపోయినాయి. ఈలోగా ఏమైందంటే ఈయన సంస్కరణల పర్యవసానం, అధికార వ్యవస్థని అకౌంటబుల్ చేసిన పర్యవసానం, ఈలోపు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ అనే నినాదంతో ముందుకు రావడంతో ప్రజలకి ఆ ఉచిత అనేది తలకెక్కింది. ఆ రోజు సంస్కరణల బాట పట్టి విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వస్తున్న మార్పు చేర్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోక రాజశేఖర రెడ్డి తాను అధికారంలోకి వచ్చినాక ఉచిత కరెంట్ ఇస్తా అంటున్నాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మీరు ముందే ఇచ్చేసి ఉన్నట్టయితే దాన్ని ఆయన ఆ పట్టు వదలక మొండి పట్టుదలతో ఉచిత విద్యుత్ ఇచ్చిన పక్షంలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది తప్ప ఉచిత విద్యుత్ సాధ్యం కాదు అని చెప్పని ఈయన చెప్తా వచ్చాడు. ఆయన ఉచిత విద్యుత్ ఇస్తాను అంటున్నాడు రైతులకి. ప్రజలకు అది ఎక్కింది. ఈయనే ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్టయితే రాజశేఖర రెడ్డి నోట్లు అయిపోయి ఉండేవాడు. ఈయనకి ఇంత ఘోర ఓటమి ఎదురు రావడానికి ఆస్కారం ఉండేది కాదు. పైగా 2001 నుంచి ఎల్నినో ఎఫెక్ట్ తోటి, ప్రకృతి వైపరీత్యాలతోటి రైతుల్లో కూడా ఆ కరువు ఛాయలతోటి ఒక నెగిటివ్ సెంటిమెంటు రాజశేఖర రెడ్డి బిల్డప్ చేశాడు. దాని పర్యవసానం, ఈయన ఓడిన పర్యవసానం రాష్ట్రం చాలా నష్టపోయింది. పోడ్చలేని అగాధం సృష్టింపబడింది. తర్వాత ప్రాంతీయ విద్వేషాలు చెలరేగినాయి. చివరికి రాష్ట్రం విభజనకు గురైంది. అల్టిమేట్గా ఆంధ్ర ప్రాంతం అయితే చాలా ఘోరంగా నష్టపోయింది. రాజశేఖర రెడ్డి ఆ తర్వాత 2009లో కూడా నెగ్గిన పర్యవసానం ఆనాడు జరిగిన శ్రేణుల మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు, పరిటాల రవి గారి నుంచి కప్పట్రాల వెంకటప్ప నాయుడు గారి వరకు ఊచకోత కోసిన విధానం. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఊచకోతకు గురయ్యారు రాజశేఖర రెడ్డి హయాంలో. ఆనాడు జరిగిన అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, భూముల ఆక్రమణలు, ఆ రోజు సృష్టించిన స్కాములు, ఇన్నోవేటివ్గా వాళ్ళు ఎంచుకున్న విధానాలు ఇవాళ ఏం జరిగింది అనేది ఆయన మరణానంతరం చూసాం మనం. ఇప్పటికీ ఒక కేస్ స్టడీస్గా మిగిలిపోయినాయి. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు కూడా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు. ఆయన నేను తప్పు చేశానని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఆయన తప్పు చేయలే. కాకుంటే ఆ రోజు జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని ప్రాపర్గా కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అమరావతి నిర్మాణం జరుగుతుంటే అది కమరావతి అంటే దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేయలేపారు. ప్రభుత్వ స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము అద్భుతమైన సంక్షేమాన్ని ఇస్తున్నాం, ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఈ విష ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోరనే ఒక గుడ్డి నమ్మకంతో మూర్ఖత్వంగా ఆ రోజున శ్రేణులు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాల. జగన్మోహన్ రెడ్డి అతను విశృంఖలత్వం ఏంటి అనేది నంద్యాల ఉప ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నడిబజార్లో కాల్చాలి అన్న రోజునే ఆయనకి చట్టం నుంచి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపించున్నట్టయితే, తీసుకెళ్ళి లోపల పడేసి ఉన్నట్టయితే, అతన్ని హ్యాండిల్ చేయడంలో కొంత అలసత్వాన్ని ప్రదర్శించిన పర్యవసానం రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేశారు. విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, పర్ క్యాపిటా ఇన్కమ్ దక్షిణాదిలో అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, ఆ స్థితి నుంచి సగర్వంగా తలెత్తుకొని తిరిగే స్థాయికి ఆంధ్ర ప్రాంత ప్రజలను కూడా చేర్చగలిగారు. ఆయన ఆత్మవిశ్వాసంతో బతకగలమని చెప్పని ఒక నమ్మకాన్ని కలిగించగలిగారు. మాకు కూడా ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించారు. ఇరిగేషన్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించారు. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు. ఉపాధి కల్పన చేశారు. సంక్షేమాన్ని 200 రూపాయలైన పెన్షన్ 2000 చేశారు. ఉద్యోగస్తులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ సప్లాను, ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నారా లోకేష్ ఆధ్వర్యంలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగింది. సక్రమంగా సకాలంలో క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. అగ్రికల్చర్ మెకనైజేషన్కి అద్భుతమైన ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి విషప్రచార ప్రభావంతో దాన్ని ప్రాపర్గా రాజకీయంగా ఎదుర్కొని పర్యవసానం, మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇది జగన్మోహన్ రెడ్డికి సమాధానం అనుకున్నారు తప్ప రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అని చెప్పని వ్యూహాన్ని సక్రమంగా అమలుపరచని పర్యవసానం
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది. ఆ చుట్టొచ్చిన పర్యవసానం 2019లో జగన్మోహన్ రెడ్డి అంటే తాను నెగ్గటమే కాక రాష్ట్రాన్ని ఓడించాడు. ఖరీదైన మూల్యం రాష్ట్రం చెల్లించి 5 కోట్ల మంది ప్రజలు తమ జీవితాలు అగమగోచరంగా మార్చుకున్నారు తాము వేసిన ఓటు ద్వారా. ఇవాళ ప్రజలు రిలీజ్ అయ్యారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. 2004, 2019లో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నాను అని చెప్పని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అభివృద్ధితో పాటు రాజకీయానికి కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పని చెప్తున్నారు. ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఆయనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనే పార్టీ అధ్యక్షుడు. రాష్ట్రాన్నే కాదు పార్టీని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ దిశగా అడిగేస్తారని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.